అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కైలాస పర్వతం భారతదేశానికి, యావత్ హిందూ భక్తులకు ప్రకృతి ఇచ్చిన ఆధ్యాత్మిక ప్రదేశం. సృష్టికర్త అందరి తలరాత రాసే బ్రహ్మ నివాసం ఏది అంటే బ్రహ్మలోకమని చెప్తారు. ఇక సృష్టి స్థితికారుడు శ్రీ మహావిష్ణువు నివాసం ఏది అంటే వైకుంఠమని చెప్తారు. మరి ఈ సృష్టికే మూలమైన ఆది దంపతులు, ఆ త్రిమూర్తులలో ఒకరైన మహాశివుని నివాసం ఏది అంటే ఏం చెప్తారు? కైలాస పర్వతం. అవును, ఆ బ్రహ్మలోకం వైకుంఠం ఎక్కడ ఉందో, ఎవరు చూశారో ఇప్పటిదాకా ఖచ్చితమైన ఆధారాలు లేవు. అవి కేవలం పురాణాల్లో మాత్రమే విన్నాం. కానీ మహాశివుడు ఇలా కైలాసంలో ఉన్నాడు. అది కూడా భారతదేశం ఉత్తరాన ఉన్న హిమాలయాల్లోని ఓ పర్వతంపై. ఆ తరువాత కైలాస పర్వతం అంటారు. ఆ కైలాస పర్వతం ఆదియోగి పరమశివుడు నివాసముండే ప్రాంతంగా యావత్ హిందువులు నమ్ముతారు. ఇక విషయంలోకి వెళ్తే, శివుడిని అందరూ శ్మశానవాసి, నేరాడంబరుడు, బూడిద పూసుకుని తిరుగుతుంటారు, కాశీ కాటికాపరి అని అనుకుంటాం. కానీ కొన్ని శివ మహత్యాలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అలాంటిదే హిమగిరుల్లో కొలువై ఉన్న ఈ కైలాస పర్వతం యుగ యుగాలుగా పంచాక్షరీ మంత్ర జపంతో మారుమోగుతున్న పవిత్ర శ్వేత స్వర్ణ ప్రదేశం. ఇక మేరు పర్వతంపై ఉన్న బ్రహ్మలోకానికి 2,62,00,000 యోజనాల దూరంలో ఉంది విష్ణులోకం. మరి పరమేశ్వరుని కైలాసం బ్రహ్మ విష్ణువులకు భిన్నంగా భూమిదే ఈశ్వరుడు నివసిస్తున్నారా? మనం సజీవంగా కైలాసానికి చేరుకోగలమా? మానవ శరీరంతో త్రినేత్రుని చూసే భాగ్యం దక్కుతుందా అన్న ప్రశ్నలు అందరి మదిలో తలెత్తుతున్నాయి. కానీ ఆ పరమాత్ముణ్ణి దర్శించాలంటే కఠినమైన నియమాలు పాటించాలి, తపస్సులు చెయ్యాలి. నిజంగా మన కళ్ళతో దేవుణ్ణి చూడటం అంటే అంత తేలికైన వ్యవహారం ఏం కాదు. ఎంతో కష్టపడితే తప్ప అది సాధ్యం కాదు. మరోవైపు ఎన్నో కష్టాలకు పరాకాష్ట ఈ కైలాస యాత్ర అని అంటుంటారు. సైన్స్కి అందని రహస్యాలను మీ అనంత టీవీ స్పెషల్ స్టోరీలో క్లుప్తంగా మీ కళ్ళకు కట్టినట్లు చూపించేందుకు వచ్చాం. మరి ఇంకెందుకు, ఈ ఆలయం వీడియోని చూసేద్దాం. మంచు కొండల్లో వెండి వెన్నెల, అతీంద్రియ శక్తులు, అంతుపట్టని వెలుగు దివ్వెలు. ఈ కైలాస పర్వతం చైనా ఆక్రమిత టిబెట్ భూభాగంలో కాంగ్రీబోకే అనే ప్రాంతంలో టిబెట్ హిమాలయ శ్రేణుల్లో ఉంది. ఈ కైలాస పర్వతం సముద్ర మట్టానికి 21,778 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆసియాలోని పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర, సింధు, సట్లెజ్, కర్నాలి మూలాలు ఈ ప్రాంతంలోనే కనిపిస్తాయి. కైలాసం నుంచి మొదలయ్యే ఈ 4 నదులే 4 వైపులా ప్రవహించి ప్రపంచాన్ని 4 భాగాలుగా విభజిస్తున్నాయనేది పురాణ సారాంశం. ఎందరో ఋషులకు తపోభూమిగా నిలిచింది ఈ సుందర ప్రదేశం. ఇప్పటికీ ఎన్నో ఏళ్లుగా తపస్సు చేస్తున్న అఘోరాల దర్శనం మనకి ఈ ప్రదేశంలో లభిస్తుంది. టిబెట్ భూభాగం హిమాలయ పర్వతం శ్రేణుల్లోని కైలాస పర్వతాన్నే ఇప్పుడు మీరు చూస్తున్నది. ఈ కైలాస పర్వతం గురించి విన్నారు, మీ కళ్ళారా మీరే చూశారు. మరి మీకు కొన్ని ప్రశ్నలు రావాలే, అయితే వచ్చాయి. నిజంగా ఈ కైలాస పర్వతం చుట్టూ మానవులు ప్రదక్షిణలు చేయటం సాధ్యమవుతుందా? మానవులు కైలాసంలో ఉండే ఆ మహాశివుని సజీవంగా వెళ్ళి చూడగలమా? నిజంగా ఈ భూమిపై ఈశ్వరుడు ఉన్న మాట వాస్తవమేనా? ఈ టెక్నాలజీ యుగంలో ఆ మహాదేవుడి నివాస స్థలాన్ని మనం మానవ శరీరంతో, మన టెక్నాలజీతో దర్శించగలమా? కనీసం గుర్తించగలరా? ఇలా ఇన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది అంటే ఇది చూడండి మరి. నిజానికి ఈ కైలాస పర్వతంపై ఎన్నో వింతలు, విశేషాలు కూడా ఉన్నాయి. సైన్స్కు కూడా అంతు చిక్కని ఎన్నో రహస్యాలు ఈ శిఖరంపై ఉన్నాయి. ఇక 300 కోట్ల మందికి పైగా ఆరాధించి ఆధ్యాత్మిక అడ్వెంచర్ ఈ కైలాస పర్వతం. సాక్షాత్తు ఆ కైలాసవాసుడే నివసించే ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి వింతలు, విశేషాలు మరెన్నో. కైలాస పర్వతం మన భారతదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వతాల్లో ఉండే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అడ్వెంచర్ ప్రదేశం. ఇక ఈ కైలాస పర్వతం శిఖరం ఎత్తు దాదాపు 6,638 మీటర్ల ఎత్తుంటుంది.
ఈ ఎత్తు ప్రపంచంలోని అతి ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కన్నా 2000 మీటర్లు తక్కువ ఎత్తులోనే ఉంటుంది. ప్రపంచంలో ఈ భూమిపై ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన సాహస వీరులు ఉన్నారు. కానీ ఎవరెస్ట్ కన్నా తక్కువ ఎత్తులో ఉన్న ఈ కైలాస పర్వతాన్ని పూర్తిగా ఎక్కిన ఒక సాహస వీరులు కూడా లేరు. ఎందుకు ఎక్కలేకపోయారు అంటే అది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ కైలాస పర్వతం చుట్టూ పురాతన మఠాలు, గుహలు ఉన్నాయని చెబుతారు. సర్వేజన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.